హాయ్ అండి. వెల్కమ్ టు దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ దోశ రెసిపీ అండి. అయితే నేను ఇక్కడ మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ మినపప్పు తీసుకున్నాను. అలాగే 4.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. దోశ రైస్ ఉంటుంది కదా, రేషన్ బియ్యం అంటాము అవి. మనకి ఎక్కువ దోశ ఇంకా క్రిస్పీగా రావాలి అంటే 5 గ్లాసెస్ రైస్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను 4.5 గ్లాసెస్ మాత్రమే రైస్ తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. సోక్ చేసుకున్నాక ఇప్పుడు శుభ్రంగా వాటిని కడిగిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను మిక్సీలో పిండిని అంతా కూడా రుబ్బేసుకున్నానండి. రుబ్బేసుకొని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దానికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి. మన రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. పిండిలో సాల్ట్ అది వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 8 అవర్స్ మనం దీన్ని ఫర్మెంట్ చేసుకోవాలండి. సో పక్కన పెట్టేసుకుంటున్నాను ఫర్మెంటేషన్ కోసం. చట్నీ చేసుకుంటున్నానండి. సో చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నేను జీలకర్ర వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చి, తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. సో దాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ముక్కల కింద కోసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నేను కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు అండి. ఇవి నేను 2 నుంచి 3 టొమాటోలు, మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాను. తీసుకొని వాటిని కూడా కొత్తిమీర కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద నేను దీన్ని కుక్ చేసుకుంటున్నాను. టొమాటోలు అవన్నీ కూడా బాగా బాయిల్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు కడాయిని స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని సైడ్ని పెట్టుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు చట్నీ పోపు కోసము మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా, సో పైకి తుల్లకుండా మూత పెట్టున్నానండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత ఇంగువ వేస్తున్నానండి. చట్నీలో మనము ఇంగువ వేసుకుంటే చట్నీ పోపులో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను గుప్పెడు కరివేపాకు వేసుకున్నానండి. రెడీ అయిపోయింది కదండి. ఈ పోపుని చల్లార్చుకుందాము. ఇప్పుడు మిక్సీ గ్రైండర్లో మనం ఇందాక
చల్లార్చుకున్నాం కదా టొమాటో ముక్కలు అవి ఇందులోని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. దానికోసం ముందుగా నేను ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని మిక్సీలో ముందుగా వాటిని గ్రైండ్ చేసుకోవాలండి. లేకపోతే అవన్నీ వేసిన తర్వాత గ్రైండ్ చేసుకుని సరిగ్గా నలగవు కాబట్టి ముందే వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు మనం చల్లార్చుకున్న టొమాటో ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. సో ఇప్పుడు మిక్సీ పట్టిన చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఇందాక రెడీగా ఉంచినాం కదా పోపుని ఇందులో వేసుకోవడమేనండి. అంతేనండి, టేస్టీ అయిన కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశ వేసుకుందాము. సో స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నాను అండి. దోశ పెనము పెట్టుకొని దోశ పెనము హీట్ అయిన తర్వాత నేను 2 గరిటెల దోశల పిండి వేసుకొని పెనమంతా స్ప్రెడ్ చేసుకొని దోశను పోసుకున్నానండి. సో అంచులెంబడి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దోశ బాగా రెడీ అయిపోయింది కదా, బాగా కాలాలి దోశ. మీకు కావాలంటే రెండో సైడ్ కూడా కాల్చుకోవచ్చు, కానీ నేను 1 సైడ్ చేసుకున్నాను. సో దోశ రెడీ అయిపోయిందండి. మరొక దోశ వేసి చూపిస్తున్నాను మీకు. సో అంచులంబడి మనం ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకున్నాక రోల్ చేసుకొని దించేసుకోవడం అంతేనండి. సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది దోశ. ఇప్పుడు నేను ఈ దోశల్ని కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.